నా జీవితంలో ఆయన కావాలని మనం కోరుకుంటే దేవుడు రాడా? దేవుడిని పిలిస్తే రాడా? విననొల్లని ప్రజల కొరకు దేవుడు దినమెల్లా చేతులు చాపి ఉంచాడు. ఆయన చేతుల్లో గాయాలున్నాయి. నువ్వు నిర్మించబడిన రీతి ఆయన చేతులతో నిన్ను పిండంగా చేసి నీ తల్లి గర్భంలో వేసినది ఆ చేతులే. నువ్వు ఈరోజు భూమి మీదకు నేనైనా నువ్వైనా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నావంటే దేవుని యొక్క మహాసంకల్పం. నువ్వు భూమి మీదకు వెళ్ళక ముందే నీ మీద ఆయన ఒక గొప్ప సంకల్పంతో, ఒక గొప్ప చిత్తంతో ఆయన డిజైన్ చేసి నీ తల్లి గర్భంలో నిన్ను, నీ తల్లి గర్భంలో నిన్ను, నా తల్లి గర్భంలో నన్ను వేశాడు. ఏ తల్లి గర్భంలో ఎవరు పుట్టాలో కూడా నిర్ణయించేది ఆయనే. మనం దేవుని యొక్క ఆ చిత్తానికి బద్దులమై ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే, మనం ఉనికితో ఉన్నాము అంటే, ఉనికిలో ఉన్నాయి దేవుడు యేసయ్య. ఆయన కనుదృష్టిలో మనం ఉన్నాము. ఆయన యొక్క సంకల్పంలో ఉన్నాము, ఆయన చిత్తంలో ఉన్నాము. కనుకనే మనం ఈ భూమి మీద ఉన్నాం. ఆ చీకటిని పారద్రోలాలి. వెలుగు మనకి కావాలి. వెలుగును మనం చూడాలి. మన అంతరంగంలో కూడా మనం వెలుగును చూడాలి. అంతరంగంలో కూడా వెలుగును చూడాలంటే తప్పకుండా యేసయ్య ఆ శిలువ మీద మనకు రక్తం కార్చిన ఆ యేసయ్య రక్తం ప్రోక్షణ ద్వారా మనలో ఉన్న మురికి, మాలిన్యం, పాపం, దుష్టత్వం, భ్రష్టత్వం, అభిచారములు, ఏది వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తం తొలగించబడితే ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశింపచేసి మనల్ని ఆ వెలుగులో నడిపిస్తాడు. అప్పుడు మన కాలు తొట్టిల్లదు, మనము జారిపోము. నడవవలసిన రీతిలో మనం నడుస్తాము. మనం నడవవలసిన రీతిలో నడుస్తూ ఆయన కృప వెంబడి కృపతో మనం నడవవలసిన త్రోవలో మనల్ని నడిపిస్తూ మన డెస్టినేషన్కి మనల్ని చేరుస్తాడు. ఇంకా టైం ఉందని మనం ఆలోచిద్దామా? యవనంలో ఉన్నాంలే, చేయాల్సినవన్నీ చేసేసి ఆ తర్వాత ప్రభువును వెతుక్కుందాంలే అని అనుకుంటున్నారా? నో. ఒకవేళ దేవుని యొక్క రాకడ ఇప్పుడే అయితే మనము ఎక్కడుంటాం? నువ్వు నేను ఎక్కడుంటాం? రక్షించబడిన వారికి వారి యొక్క రక్షణ జీవితాన్ని బట్టి కాపుదల, గొప్ప కాపుదల. నరకాగ్నిలో వేయబడతారు భక్తిహీనులు. దేవుని మాట విననొల్లని ప్రజలు, దేవుని మాట విననొల్లని ప్రజలు. ఏమైంది? సొదొమ గుమార పరిస్థితి. సొదొమ గుమార పట్టణం చాలా నాగరికతతో ఉంది. అబ్రహాము తమ్ముని కుమారుడైన లోతు ఆ యొక్క దేశాన్ని కోరుకున్నాడు. తనంతరికి తను కోరుకున్నాడు. అబ్రహాం అన్నాడు, ఏమి కావాలి, ఎటువైపు కావాలి నీకు అంటే, అన్న నువ్వు ఏదిస్తే అది నేను తీసుకుంటాను అని అనలా. అదిగో చక్కగా వెలుతురుతో వెలుగులతో పచ్చగా ఉన్నటువంటి ఆ దేశాన్ని నాకు కావాలని తన చిత్తానుసారంగా, తన ఇష్టంగా ఆ దేశాన్ని కోరుకున్నాడు. అబ్రహాము ఏం చేశాడు? తను కోరుకున్న తర్వాత మిగిలింది దేవుని ద్వారా తీసుకున్నాడు. తన ఇష్టాన్ని అక్కడెక్కడ ప్రదర్శించలేదు, తన ఇష్టాన్ని ఎక్కడ చూపించలేదు. లోతు అయితే చూపించాడు. కానీ లోతు చూపించాడు, తనకు కావాల్సిన పట్టణాన్ని తీసుకున్నాడు. ఆ పట్టణం నిండా పాపం, ఆ పట్టణం నిండా శాపం, దుష్టత్వం, దుర్మార్గత్వం. దానిలో ఒక నీతిమంతుడైన లోతు కుటుంబం ఉంది. ఎప్పుడు ఆ యొక్క పట్టణపు గవని దగ్గర కూర్చొని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎంతో బాధపడి ఉంటాడు కదా. నా అంతటికి నేను ఇది కోరుకున్నాను, అందరూ ఎవరు నా మాట వినేవాళ్ళు లేరు, నేను చెప్పినా వ్యర్థమే, వీళ్ళు మహాభయంకరమైన మనుషులు, వీళ్ళతో నేను నా వల్ల కాదు అని ఎంతో దుఃఖంగా ఉండుంటాడు కదా. చాలా దుఃఖంతో ఉండుంటాడు కదా. మరి ఆ మనసులో ఆ యొక్క పశ్చాత్తాపం ఉండబట్టే కదా దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడాలని కోరుకున్నాడు కదా. మరి అబ్రహాం ఏమి ప్రార్థన చేశాడు? లోతు పట్టణాన్ని బట్టి 10 మంది 10 మంది నీతిమంతులుంటే
ఆ దేశాన్ని కాపాడతావా అని అడిగాడు. ఎస్, కాపాడుతానన్నాడు. అక్కడ 10 మంది లేరు. మరలా మనసు మార్చుకున్నాడు. ప్రభువా 8 మంది ఉంటే ఓకే, ఎస్ ఇట్స్ ఓకే. 7, 6, 5, 2, 1, ఎస్, ఒక్కరున్నా నేను ఆ దేశాన్ని కాపాడుతానన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నువ్వు ఎంత అడిగితే, నువ్వు ఎంతగా తగ్గించుకొని అడిగితే, ప్రభువా ప్రభువా ఇట్స్ ఓకేనా, ఎస్ ఇట్స్ ఓకే మా, ఇట్స్ ఓకే, నేను చేస్తాను. కానీ ఆ పరిస్థితులు లేవు. విననొల్లని ప్రజలు, వాళ్ళు విననొల్లని ప్రజలు. వారి కోసం నేను చాపి 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 నా చేతులు, గాయాలైపోయిన చేతులు అలాగే ఉండిపోయినాయి. కానీ వాళ్ళు నా గాయాలను ఇంకా రేపుతున్నారు, బాధ కలిగిస్తున్నారు, నా గుండె మండుతుంది, నేను చూడలేకపోతున్నాను అని చెప్పి దాన్ని ఏం చేశాడు? క్రీస్తు ఇప్పుడే ఉన్నాడా? ఆదిలో లేడా? ఆది నుండి యేసయ్య ఉన్నాడు. బహుళత్వం కలిగిన దేవుడు క్రీస్తును మనకి పంపించాడు. యెహోవా దేవుడు క్రీస్తు అన్ని చోట్ల, అన్ని గ్రంథాలలో యేసయ్య మనకి కనబడతాడు. మన యొక్క దేవుణ్ణి మనం అడిగితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడిగితే, గ్రంథం చదువుకునేటప్పుడు డెఫినెట్గా నీకు కనబడతాడు యేసయ్య. మొదటి నుండి కనబడతాడు యేసయ్య కదా. ఏమైంది? సొదొమ గుమొర్ర ఏమైంది? అగ్నికి ఆహుతైంది. ఆఖరికి లోతుని కాపాడడానికి దేవుని దూతలు వచ్చినప్పుడు దూతలతో కూడా వాళ్ళని పాపం చేయడానికి వాళ్ళు ప్రేరేపించారు. ఎంత బ్లాస్ట్ అయిపోతుంది దేవుని హృదయం, దేవుని దూతల్ని పాపంలోకి లాగడం అనేది. వెంటనే లోతు తడువు చేస్తున్న వెంటనే లాగి పడేశాడు బయట. వెనక్కి తిరగొద్దు నువ్వు తన భార్యకి చెప్పాడు, తన కుటుంబానికి చెప్పాడు, దేవుడు హెచ్చరించాడు. వెనక్కి తిరగద్దు. వెనక్కి తిరగడం అంటే ఏంటి? మీరు వదిలివేసిన ఆ పాపపు జీవితాన్ని ఇంకా చూడొద్దు. వెనక్కి తిరిగి నేను మీకు చెప్పింది మీరు ముందుకి వెళ్ళాలి. నేను మీకు ఒక బాట వేశాను, ఆ ముందుకు వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక జీవితం వద్దు మీకు. వెనక ఏమైపోతుందో తెలియదు, అది చీకటి జీవితం. ఆ చీకటి జీవితానికి మరలా వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి అన్నాడు. లోతు పిల్లలు వెళ్ళిపోతున్నారు. కానీ మరి లోతు భార్య అసలు ఎలా తగలబడడం అంటే మరి ఆవిడ చూడలేదో, అగ్నిగంధకాలతో పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయని మరి చూసిందో లేదో అనుకుంటే, నా బంగారం లేకపోతే నా ఆస్తులన్నీ ఏమైపోతున్నాయి అనుకుందో, తన మనసులో ఏమనుకుందో. తన మనసు గురించి సాక్ష్యం చెప్పింది ఎవరు? తన మనసులో మాట సాక్ష్యంగా నిలబడింది ఎవరైనా ఉన్నారా? బట్ ఎవరు లేరు. కానీ మనం ఏమనుకుంటాం? ఏమో తనకి కావాల్సినవి ఏమున్నాయో, తన ఆస్తులు ఉన్నాయేమో. మనసు లాగుతుంది కదా. ఆస్తి అంతగా కష్టపడి ఆర్జించిన ఆస్తి కాలిపోతుందంటే అలాగే చూస్తాం కదా, ఎంతో భారభరితమైన హృదయంతో. ఇంకా తనకి రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయేమో ఆశతో. లేకపోతే అది కాదనుకుందాం. గంధకాలు, అగ్ని గంధకాలు, బాల్కోనస్ పగిలిపోతే ఎలా లావా వచ్చేస్తుంది అలాగా వచ్చిందంట. అంత ఇప్పటి వరకు అక్కడ ఒక మొక్కైనను ఏదైనాను మొలవకుండా మొత్తం భూమితో సహా మొత్తం స్మాష్ అయిపోయి, భూమి లేదు అక్కడ. మొత్తం దేవుడు తగులబెట్టిన పట్టణం, దేశం మరెన్నటికి వర్ధిల్లదు, మరెన్నటికి కాపు కాయదు, జీవితాలు చిగురించవు. దేవుని యొక్క శాపానికో కోపానికో గురైన జీవితాలు అగ్ని గంధకాలతో కాలిపోయిన పట్టణం వలె నిర్వీర్యమైపోతాయి. దేవుడు రోషం కలిగిన దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా, కానీ దీర్ఘశాంతము, దయాళత్వము,
మంచితనం, ఈ విశ్వాసం మీకు మనకి ఇలా ఉండమని, ఆ ప్రేమ ఫలాలు, ఆత్మఫలాలు ఏమి ఇచ్చున్నాడో అవన్నీ ఆయన కలిగి ఉన్నాడు కనుక మీరు కూడా ఇలా కలిగి ఉండండి అని మనకు ఆత్మఫలాలు ఇచ్చాడు. అవన్నీ కలిగి ఉన్న దేవుడు కనుకే మనకు అవి ఇచ్చాడు. ఎంత దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ప్రభువా, ఒక్కరున్నా వాళ్ళని బతికించవా? మరి నినివే పట్టణానికి పోయి ఆ ప్రజలు పాపంతో ఉన్నారు. వెళ్ళు యోనా అంటే యోనాకి భయం వేసింది. అమ్మో, ఆ ప్రజలు చంపేస్తారు, ఆ ప్రజలు నన్ను మింగేస్తారు, లేకపోతే కత్తివాత చేత లేకపోతే రాళ్ల చేత నేను చంపబడతానేమో అని భయపడ్డాడు యోనా. భయపడి ప్రశాంతంగా తర్షీష్ వెళ్ళిపోతున్నాడు. తర్షీష్కి పయనమైపోయాడు. ఇటు చూడు, ఇటు వెళ్ళు నువ్వు, ఇటు అని అంటే ఆయన వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు. ఏమైంది అక్కడ? పెద్ద చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. హలో వచ్చి మరి మా యోనా గారిని పడేస్తాడు. మా యోనాని నువ్వు మింగేసేయమ్మా, నీకు మూడు రోజులు ఉపవాసం, నువ్వేం తినొద్దు, నీ నోటితో ఏమి ముట్టొద్దు, కడుపులో దాచుకో. మరలా నేను నీకు ఆజ్ఞ ఇచ్చేంత వరకు నువ్వు అతన్ని ఏం చేయకూడదు, కడుపులో చక్కగా లోపల చక్కగా బడ్డిచ్చి చక్కగా 3 రోజులు ఉంచు. 3 రోజులు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవడానికి దానికి సూటబుల్ ప్లేస్ కావాలి, ఆ లోపల ఉండాలి కనుక ఆజ్ఞాపించాడు. అలాగే పాపం మరి అటు వెళ్తున్నాడు, ఊరుకుంటాడు ఆ దేవుడు. మరి తుఫాన్ వచ్చింది, యోనా గారిని తీసి అందులో పడేశారు. లే బాబు, తుఫాన్ వచ్చి మేము పడుతుంటే నువ్వు నిద్రపోతున్నావు ఏంటని, ఇదంతా నా వల్ల అయ్యింది అని ఒప్పుకున్నప్పుడు తీసి వేయటం ఆలస్యం. రెడీగా ఉంది, నోరు తెచ్చుకొని చప్పక్కన మింగేసింది. చక్కగా 3 రోజులు పాపం దానికి పొట్టలో నొప్పి వచ్చిందో మరి దానికి ఇంకా ఉపవాసం అంతే. ఇంకా అది పొట్టలో ఇంకా ఉపవాసం ఏముంది, లోపల యోనా గారు ఉన్నారు, పొట్ట బాగా భారీగా ఉంటుంది, ఆకలి కూడా వేసి ఉండదు. సో అలాగా దేవుడు చెప్పిన మాటని విననల్లకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నినివే పట్టణం పంపించాడు దేవుడు. నినివే పట్టణాన్ని పంపిస్తే ఆ ప్రజలు దేవుని నమ్ముకున్నారు, గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి అందరూ రక్షించబడ్డారు. మరి ఈయన భయపడ్డాడు, కానీ దేవుని మాట చొప్పున ఆయన వెళ్ళినట్టయితే మరి బాగుండేది కదా. మనం అలా అనుకుంటాం, కానీ మన జీవితాల్లో కూడా దేవుడు మంచి అపార్ట్మెంట్ ఉంది మనది, ఆ అపార్ట్మెంట్లో మనం మంచిగా మనం ఉంటున్నాం. కానీ దేవుడు అలా కాదు, నువ్వు ఆ గుడిసెలోకి వెళ్ళమంటూ అమ్మో మాకు ఆ కంఫర్ట్ లేదు, ఆ గుడిసె కూడా నీకే ఇస్తాను, మొత్తం కంఫర్ట్స్ ఇస్తాను, నువ్వు అక్కడ ఉండు అంటే మనం ఉంటామా? ఇదేంటి ఇలా తడు చేస్తాం. అమ్మో, దేవుడి మాట దేవుడే వచ్చి చెప్పాడు కానీ కంఫర్ట్స్ లేవు కదా అని మనం ఎంతసేపు దీన్ని కంపేర్ చేసుకుంటాం. దీంతో అన్నీ నేను ఇస్తా, బట్ నువ్వు అక్కడికి వెళ్ళు. ఎందుకు చెప్పాడో మనకు తర్వాత సెకండరీ అది, కానీ మనం ముందు ఏం చేస్తాం, కంపేర్ చేస్తుంటాం. ఇదే కంపారిజన్ మొదటి నుండి ఆది నుండి ఇలాగే జరుగుతూ ఉందనే దేవుడు యేసుక్రీస్తును పంపించి ఆయన దీర్ఘశాంతంతో రండి నా దగ్గరికి రండి, రాబోయే దినాలు భయంకరంగా ఉన్నాయి, మీరు నా చేతిలోనే రక్షించబడతారు, నా చేతుల క్రిందని మీరు భద్రపరచబడతారు, అగ్ని గంధకాలతో మొత్తం లయపరచబడబోతుంది, పాపం పెరిగిపోతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, మరి భూకంపాలు వస్తున్నాయి, ఎంతో ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. నా దేశం అనుకునే నా ప్రజలు అనుకునే నా దేశం అనుకునే చోటే అగ్నితో మొత్తం తగలబడిపోయింది. 1000 ఎకరాలు కాలిఫోర్నియా. అందరూ మై గాడ్, మై జీసస్ ఈజ్ మై గాడ్ అనే ప్రజలు వాళ్ళే తగలబడిపోయారు. నా ప్రజలని లేదు, నీ ప్రజలని లేదు, విగ్రహారాధికులని ఎవరు లేరు. ఇతను విగ్రహారాధికుడా? ఈరోజు దేవుని నమ్ముకున్నాడా? వెల్ అండ్ గుడ్. అతని విగ్రహారాధన, ఆయన దోషము పడిపోతుంది. ఆయన ఎక్కడో కనబడకుండా సముద్రంలో ముంచేస్తాడు, పాపాలన్నీ తీసుకెళ్ళి పక్కన పడేస్తాడు. మళ్ళీ వాటిని చూడడు దేవుడు. వాటిని చూసి అదుగు అలా చేసావు కదా అని గోకి వాళ్ళని హింస పెట్టడు, టార్చర్ పెట్టడు. నో, నా దేవుడు నా మాట విన్నాడు, నా బిడ్డ నా మాట విన్నాడు అని నా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అనే వారు ఒక్కళ్ళే ఉంటారు.
సృష్టించిన వారే దేవుడు. మన చేతులతో మనం చేసుకునేది ఏది దేవుడు అనబడదు. రైట్? దేవుడు, మనం సృష్టించిన దేవుడు మనల్ని కాపాడతాడు. మన చేతులతో సృష్టించుకున్నది మనల్ని ఎలా కాపాడుతుంది? కొంచెం మనకు దేవుడు జ్ఞానం కూడా ఇచ్చాడు కదా, కొంచెం కాదబ్బా, చాలా ఇచ్చాడు దేవుడు జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానం ఈ భూమిని మించిపోతుంది. చూస్తూ ఉన్నాడు దేవుడు, చూస్తున్నాడు. మధ్యాకాశానికి కూడా వెళ్ళిపోయి ఇరుక్కుపోయి మరలా వచ్చారు. ఆ మధ్యాకాశానికే దేవుడు రాజపీఠం వేసుకోబోతున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి 2 నెలలు దాకా ఉండి రిటర్న్ అయ్యారు. మరి ఆ ప్లేస్ దేవుంది, ఆ ప్లేస్ దేవుంది అంటే దేవుని ప్లేస్ను కూడా మీరు టచ్ చేస్తారా? టచ్ చేస్తున్నారు అంటే ఎంత జ్ఞానం! దేవుడిచ్చిన జ్ఞానం కాదు. ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడు మనుషుడు? దాన్ని పదింతలు తన రెట్టింపు చేసుకుంటూ దేవునికి విరోధంగా దేవుడు వెళ్ళమంటున్నాడా? దేవుడు వెళ్ళి చంద్రమండలంలో నక్షత్రాల్లో స్థలాలు కొనుక్కోమంటున్నాడా? ఏంటిది? దేవుడు ఒక్కటే చెప్పాడు, నివాస యోగ్యమైనది భూమి ఒక్కటే, చుట్టూ నీరుంది, మధ్యలో భూమి ఉంది. ఆ భూమి మీద మీరు ఆ భూమి నివాస యోగ్యంగా నేను మార్చి మిమ్మల్ని ఉంచాను. మీరు వర్ధిల్లి ఫలించండి, భూమిని స్వతంత్రించుకోండి, నా మాట వినండి, నా కట్టడలు గైకొనండి, పాపం చేయకుడి, నీ భార్య నీకే, వాడి భార్య వాడికే, నీ స్థలం నీదే, నీ ఆస్తి నీకే, ఎవరిని మోసం చేయొద్దు. మోసం అనేది చేయకూడదు, దేవునికి అయిష్టమైనది. కానీ మనుషులు ఏం చేస్తారంటే అమ్మో దానిలో న్యాయము అన్యాయము విచారించరు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వీళ్ళ ద్వారా జరిగిపోయిందని కూడా వాళ్ళని ఆరడ చేస్తారు. వాళ్ళ జీవితాలు దేవుని బిడ్డల్ని ఆరడ చేస్తారు. వీళ్ళు మోసాలకి గురయ్యి దేవుని ప్రజల్ని ఆరడికి గురి చేస్తారు. మనం ప్రతి కుయుక్తిని ఎరిగిన వారమై ముందుకు వెళ్ళాలంటే దేవుని జ్ఞానం మనకు తప్పనిసరిగా ఉండాలి. దేవుని జ్ఞానం కావాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనలో వెలిగించబడి అనేకులకు వెలుగుగా మనం ఉండిన ఎడల దేవుడు మన జీవితాల్ని, మన పిల్లల జీవితాల్ని ఆశీర్వదించి 1000 ఏళ్ళు ఆయన యొక్క పాలనలో మనల్ని చేర్చుకుంటాడు. అది కావాలా? లేకపోతే అగ్ని గంధకాలతో కాల్చబడుతున్నటువంటి ఆ జీవితం కావాలా? దేవుడు ఇదే అడుగుతున్నాడు, ఇదే చేస్తున్నాడు. మీరు న్యాయం చేయండి, కనికరాన్ని చూపించండి, ప్రేమ జరిగించండి, యథార్థంగా ప్రవర్తించండి, పరిశుద్ధంగా జీవించండి. మొదటిగా దేవుణ్ణి, నేనే దేవుడు, తండ్రి ఆయనే దేవుడు, ఆయన కట్టడలను గైకొనండి. నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు భూమి అందైనను ఆకాశం అందైనను సముద్రమైన నీళ్ళ క్రిందైనను ఏది ఏ రూపాన దేని అందైనను నేను తప్ప వేరొకటి ఉండకూడదు. ఎందుకంటే సృష్టించిన దేవుడు ఆయన సృష్టించిన మనుషులు ఆయన్ని ఆరాధించుకోవాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆ మహిమ ఆయనకే చెందాలని అనుకుంటాడు. కానీ అరే రాళ్ళకి రప్పలకి నోరు లేని జీవులకి వీటన్నిటికీ ఆ మహిమను వాటికి చెందాలని అనుకుంటాడా? ఎలా అనుకుంటారు? నీ బిడ్డ నీకు చెందాలనుకుంటారు, కానీ వేరొకళ్ళు పెంచుతున్నారంట, అమ్మో నా పిల్లోడు ఎలా పెరుగుతున్నాడో, మంచిగా పెంచుతున్నారో లేదో అని నీకు బాధ అనిపించదా? బాధ కలగదా? మనసులో ఎంత వేదన కలుగుతుంది? నేనైతే నా పిల్లోడిని క్రమంగా చూసుకుంటాను, నేను ఎవరికి ఇవ్వను. నాకు 4 పిల్లలు ఉన్నారా? పిల్లలు లేని వాళ్ళకి ఒకళ్ళని ఏమన్నా మనం ఇవ్వలేం కదా. తన తల్లి చూసినట్లుగా చూస్తారా లేదో తెలియదు కదా. అందుకనే దేవుడు తన బిడ్డల్ని తనలాగా మలుచుకొని మరలా క్రొత్త భూమి క్రొత్త ఆకాశమును సృష్టించి సముద్రము నీరు లేనటువంటి మొత్తం భూమి, క్రొత్త నూతనమైన భూమి నూతనమైన ఆకాశమును మరలా చేసి ఆయన రాకడ తర్వాత ఎత్తబడిన వారందరినీ ఆయనతో పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఎత్తబడినప్పుడు ఆయన వారి కొరకు
ఈ భూమిని సమూల నాశనమును చేసి అగ్ని గంధకాలతో మొత్తం తగలపడిపోయి అందులో భక్తిహీనులే పోతారో, మరి దుష్టులు పోతారో, దేవుని మాటలు వినని వారు పోతారో, అందరూ ఎవరి కాళ్ళు గురుగులే, గోధుమలే, గొర్రెలే, తోడేళ్ళే మొత్తం విభజించి దేవుని రాజ్యానికి అర్హులుగా ఆయన ఎంచుతాడు. మీరు ఏ వైపు ఉంటారో మీరు ఆలోచించుకోండి. గురుగుల వైపు ఉంటారా, గోధుమల వైపు ఉంటారా, గురుగుల వైపు ఉంటారా, గొర్రెల వైపు ఉంటారా, తోడేళ్ల వైపు ఉంటారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. కానీ ఉగ్రత త్వరలో రాబోతుంది. ఇది అబద్ధం కాదు, ఏదో చెప్తున్నారు, ఎవరినో మసిబూసి మామిడికాయ చేస్తున్నారని కాదు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. తెలియని వాళ్ళ కొరకు, తెలియని వాళ్ళ కొరకు అనేకులు చేస్తున్నటువంటి సువార్తని, చక్కని మాటల్ని, దేవుని మాటల్ని చెవిని పెట్టుకొని దేవుని దగ్గర కూర్చొని అడగండి, ప్రభువా నువ్వు జీవం కలిగిన దేవుడవా? ఇదంతా వీళ్ళు చెప్పేదంతా కరెక్టేనా? నేను నీ దగ్గర నాకు కావాలనుకుంటున్నాను, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు కావాలి. ఒకటి అడగండి, దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు చూపిస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఎస్, యూ కెన్ హియర్, యూ కెన్ సీ. ఆయన చూస్తాడు మిమ్మల్ని, మీ జీవితాలని, మీ పిల్లల్ని, మీ వంశాలన్నిటినీ దేవుడు పచ్చగా ఉంచుతాడు. ఈ దినాల్లోనే కాదు, ఆయన నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి సృష్టించి అందులో మిమ్మల్ని, మీ వంశాలన్నిటినీ చక్కగా గొర్రె మందలాగా ఆయనతో చేరి ఆయన స్తుతించడం తప్ప. తినడానికి ఆహారం లేదే, తాగడానికి నీళ్ళు లేవే, అయ్యో నాకు ఈ శ్రమలు వచ్చినాయే, నాకు ఈ బాధలు వచ్చినాయే, ఇవన్నీ కాదు, ఇవన్నీ ఉండవు. ఎంత బాగుంటుంది అది! శ్రమలు లేని దేవుని యొక్క సన్నిధి ఎంత బాగుంటుంది. ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటే శ్రమలుగా ఉండవు, బాధలుగా ఉండవు. అసలు అవి బాధ అనిపించదు. అది ఆ బాధ ఎలా పోయిందో కూడా మనకు తెలియదు. ఆ బాధలు పోతాయి, ఆ బాధలు కనబడవు. వేస్తారు చూడండి నిందలు, ఆ నిందలు కూడా దేవుడు దెబ్బంటి ఒక్క కిక్కిస్తాడు, అవుట్. నీ శత్రువులు నిన్ను వేధిస్తున్నారా, ఒక్క కిక్కిస్తాడు, అవుట్, వెళ్ళిపోతాయి. ఏం బాధపడాల్సిన పని లేదు. నువ్వు దేవునిలోకి రా. ఆయన నీతి న్యాయములను కలిగిన దేవుడు. నువ్వు కూడా నీతి న్యాయములు అనుసరించాలని ఆయన కోరుకుంటున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయం చక్కగా వివరణ కలిగి ఉంటుంది. చక్కగా చదవండి, అర్థమవుతుంది. వివరించబడి ఉంది, అర్థమవుతుంది, చదవండి. ఓకే, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు మనం అందరం ప్రయత్నిద్దాం. దేవుని రాజ్యంలో మనందరము కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. అంతవరకు మీకు శుభములు. ప్రైజ్ లార్డ్.